తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు రైతు డిక్లరేషన్ ఇచ్చింది. వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ఆధారంగా ప్రభుత్వము 4 సంక్షేమ పథకాలు నిన్న అమలుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ముఖ్యంగా రైతు భరోసాపై రైతులు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా రైతు భరోసా కోసం గత ప్రభుత్వం రైతు బంధు ఒక సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చింది. ఈ ప్రభుత్వము ఒక సంవత్సరానికి అంటే 2 పంటలకు కలిపి 12,000 ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. రైతులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము రైతు భరోసాపై అసలు ఏమనుకుంటున్నారు రైతులు, దానికి సంబంధించి రైతులు ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా గత ప్రభుత్వం రైతు బంధు 10,000 రూపాయలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం నిన్న శ్రీకారం చుట్టింది 4 పథకాలకు. ముఖ్యంగా రైతు భరోసాపై మీరేమనుకుంటున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులని పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఒక పంటకు 6,000 చొప్పున ఇవ్వడం రైతులందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ రైతు భరోసా ఎట్లా అంటే రియల్ ఎస్టేటు అవన్నీ తొలగించి ఇచ్చినందుకు ప్రభుత్వానికి పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా చెప్పండి, గతంలో గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్న వారన్నింటి కూడా 1,000 ఎకరాలకు రైతు బంధు ఇచ్చారు. ఈ ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా పంట పండే భూములకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా చాలామంది రైతులు అంటే పంట పండించే రైతులు చాలామంది ఉన్నారు. కొంతమంది పడవ భూములకు కూడా గత ప్రభుత్వం ఇచ్చింది. ఈసారి పడవ భూములన్నింటి కూడా తీసేసి పంట పండించే భూములకు ఇచ్చింది. దానిపైన మీరు అభిప్రాయం ఏంటి? ఈ యొక్క ఆలోచన చాలా మంచిది. ఎందుకంటే వ్యవసాయం చేసే రైతులకే ఇయ్యాలా అనేది ప్రభుత్వ నిర్ణయము. కాబట్టి ఆ రియల్ ఎస్టేట్లకు గుట్టలకు పుట్టలకు తీసేసి పర్ఫెక్ట్గా పారదర్శకంగా చేసి అన్నీ కూడా రైతులకు చెందాలనే విధంగా ఇవ్వడం చాలా సంతోషకరం. అయితే ముఖ్యంగా చూడండి, రైతు భరోసా నేటి నుండి మీ అకౌంట్లలో పడేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మీకు ఎన్ని ఎకరాలు ఉంది, అసలు ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం లిమిట్ పెడుతుంది అనుకుంటున్నారు? మీకు రైతు భరోసా వస్తుందా రాదా? రైతు భరోసా మాకు 100% వస్తుంది. 5 ఎకరాల లోపల ఉంది, మాకు 100% రైతు భరోసా వస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా రైతులు పంట పండించే భూమికే ఎన్ని ఎకరాలు ఉన్నా ఇస్తామని అన్నారు. కాబట్టి చాలా సంతోషకరమైన విషయం తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఒక రైతు మీరు పామాయిల్ పంటలు పండిస్తున్నారు. దీనికి అంతకు సంబంధించి పామాయిల్ కూడా ప్రభుత్వము రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానికి సంబంధించి మీరు ఎన్ని ఎకరాల్లో పామాయిల్ పెట్టారు, మీకు ఎలా ఉంది? మేము 4 ఎకరాలు పామాయిల్ తోట పెట్టడం జరిగింది. మాకు కూడా రైతు బంధు ఇవ్వడం చాలా సంతోషం. ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలుపుతున్నాం. ఇక్కడ మరో రైతు ఉన్నాడు. పూర్తిగా వ్యవసాయం మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు చాలామంది ఉన్నారు. ప్రభుత్వము రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమైంది. నేటి నుంచి మీ అకౌంట్లో రైతు భరోసా పడుతుంది. మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఏమేమి పంటలు పండిస్తున్నారు? మాకు 4 ఎకరాలు ఉంది. రైతు బంధు వస్తుంది ఆల్రెడీ. అంటే పసుపు పండిస్తున్నాము, జొన్న పండిస్తున్నాము, మక్క వరి. ఇప్పుడు ఈ రోజు నుంచి రైతు భరోసా ప్రభుత్వం 12,000 రూపాయలు ఒక 2 పంటలకు కలిపి వేసేందుకు సిద్ధమైంది. దాంట్లో మీకు వస్తుంది అనుకున్నారా? ప్రభుత్వానికి మీరు రుణపడి ఉన్నారా? సంతోషం వ్యక్తం చేస్తున్నారా? మేము ప్రభుత్వానికి రుణపడి ఉన్నాము, వస్తుందని అనుకుంటున్నాం కంపల్సరీ. మీరు చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఏమేమి పంటలు పండిస్తున్నారు, రైతు భరోసాపై మీరు ఏమనుకుంటారు? రైతు బంధు ఇంతవరకు అయితే వచ్చింది. ఇప్పుడు ఇవాళ వస్తానని నేను చాలా సంతోషపడుతున్నా. కాకపోతే వస్తే చాలా సంతోషము. గతంలో 10,000 వచ్చింది, ఈసారి 12,000 వస్తుంది. దానిపైన ఏమంటారు? చాలా కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారు, చాలా ధన్యవాదాలు. మొత్తానికి చూసుకోవచ్చు, ప్రభుత్వము ఏదైతే 4 సంక్షేమ పథకాలు అమలు చేసిందో 4 సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా రైతులు పంట పండించే భూములకు రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో రాళ్ళు రప్పలు గుట్టలకు రైతు బంధు ఇచ్చారు. ఈసారి ప్రభుత్వము పారదర్శకంగా రైతుల సంక్షేమం కోసం ఏదైతే అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేసిందో, ఏదైతే పంటలు పండించే భూమి, ఏదైనా హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ఏదైనా సరే పంటలు పండించే భూములకు పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇస్తుందో ప్రభుత్వం, దానికి అందరికి సంబంధించి మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఈసారి ఏదైతే నిన్న జరిగిన సంక్షేమ పథకాలు అమలుకు శ్రీకారం చుట్టిందో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి మేము కృతజ్ఞతగా ఉన్నాం. గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది, ఈ ప్రభుత్వము 12,000 రూపాయలు ఇస్తుంది. దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నామని చెప్పి రైతులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు రైతుల కోసం, అదేవిధంగా పేద ప్రజల కోసం ఆలోచిస్తుంది. దానికి మేమందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని రైతులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.